హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోయే సినిమా పేరు బ్యాక్ కంట్రీ. ఈ సినిమా చూసే ముందు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ సినిమా కథ నిజంగా జరిగిన కథను బేస్ చేసుకుని సినిమా తీశారు. సో ఆ ఫీల్ తో గనక మీరు ఈ సినిమా చూస్తే మాత్రం ఖచ్చితంగా ఈ సినిమాని అయితే ఫీల్ అవ్వగలుగుతారు. అంతే, అంతకుమించి ఏం లేదు. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్తే ఈ సినిమా ఓపెనింగ్ మన కథలో హీరోని చూపిస్తారు. వాళ్ళిద్దరు లవ్ చేసుకుంటున్నారు అనమాట. వీళ్ళు ఏంటంటే చాలా రోజుల నుంచి ఒక ట్రిప్ ప్లాన్ చేసుకుంటున్నారు. కాకపోతే అదేమో వర్కౌట్ అవ్వలేదు. చివరిగా మన కథలో హీరో ఏం చేస్తారంటే ఒక ప్రాపర్ ట్రిప్ కి ప్లాన్ చేసి దాన్ని వర్కౌట్ కూడా చేస్తాడు. సో హీరోయిన్ ఇద్దరు కలిసి ఒక ట్రిప్ కి వెళ్తారనమాట. అది కూడా ఒక ఫారెస్ట్ లో ఒక అద్భుతమైన ప్లేస్ కి ట్రెక్కింగ్ కి వెళ్తారు. అక్కడికి వెళ్లే ముందు అక్కడ ఒక సెక్యూరిటీ మీట్ అవ్వాలన్నమాట. మీట్ అయిన తర్వాత ఆయన ప్రాపర్ గా ఒక రూట్ మ్యాప్, అంతేకాకుండా ఆ ఫారెస్ట్ లో సర్వైవ్ అవడానికి ఫస్ట్ ఎయిడ్ కిట్, ఆ తర్వాత కొన్ని టిప్స్ అన్ని చెప్తాడు. వెళ్ళిన తర్వాత ఆయన దగ్గరికి వెళ్ళి మేము ఇక్కడికి వెళ్ళాలని చెప్పడంతో ఆయన కూడా సర్లే అని చెప్పేసి రూట్ మ్యాప్ ఇస్తాడు. కానీ మన కథలో హీరో ఏమంటాడంటే నాకు ఇవన్నీ బాగా తెలుసండి, ఈ ఫారెస్ట్ నాకు ప్రాపర్ గా తెలుసు, మీరు నాకు సెపరేట్ గా చెప్పాల్సిన అవసరం లేదని చెప్పేసి ఆ రూట్ మ్యాప్ ని అక్కడ పడేస్తాడు. అంతేకాకుండా మీరు ఎక్కడికి వెళ్తున్నారండి అని చెప్పేసి అడిగితే లేక్ దగ్గరికి అని చెప్పడంతో ఆయన ఏమంటాడంటే చూడండి సార్, అక్కడికి వెళ్ళడానికి ఎవరు వీల్లేదు. ఒకవేళ మీరు కనుక అక్కడికి వెళ్తే మనిషికి $500 ఫైన్ అండి. ఎందుకంటే ఇంతకు ముందు చాలా మంది అక్కడికి వెళ్ళి మందు కొట్టడం, రకరకాల పిచ్చి పనులు చేయడం ఇవన్నీ చేస్తున్నారు, అందుకని మేము నిషేధించామని చెప్పేసి హీరోకి ఒక ఫస్ట్ ఎయిడ్ కిట్ ఇస్తాడు. ఇచ్చేసి దీన్ని మీరు ప్రాపర్ గా యూజ్ చేసుకుని మళ్ళీ మాకు తీసుకొచ్చి అప్పచెప్పండి, ఒకవేళ పోగొడితే మాత్రం దీనికి కూడా డబ్బులు కట్టాలని చెప్పడంతో హీరో కూడా సరే అని చెప్పేసి ఆ ఫస్ట్ ఎయిడ్ కిట్ ని తీసుకుంటాడు. ఆ తర్వాత బయటకు వచ్చేసి ఇద్దరు కార్ దగ్గరకు వస్తారనమాట. ఎందుకంటే వీళ్ళ సామాన్లన్నీ కారులో సెట్ చేసుకోవాలి. కరెక్ట్ గా అదే సమయంలో మన కథలో హీరోని మెసేజ్ చేస్తూ ఉంటుంది. ఈ టైంలో కూడా మెసేజా, మన ఇద్దరం ప్రశాంతంగా ఒకరితో ఒకరు మాట్లాడుకుందాం అని చెప్పేసి ట్రిప్ ప్లాన్ చేశాను, ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా నువ్వు మెసేజ్ అని చెప్పడంతో హీరోయిన్ ఏమంటుందంటే లేదురా లాస్ట్ మెసేజ్ అని చెప్పేసి తన మొబైల్ తీసుకుని వేరే వాళ్ళకి మెసేజ్ చేస్తుంది. సర్లే బ్యాగ్ లో పెట్టి ఫోన్ అని చెప్పడంతో హీరోయిన్ కూడా సరే అని చెప్పేసి ఫోన్ తీసుకెళ్లి బ్యాగ్ లో పెడుతుంది. ఆ తర్వాత వీళ్ళు ఏంటంటే ఒక బోట్ తీసుకుని ఆ ట్రెక్కింగ్ వెళ్తారనమాట. ఎందుకంటే వీళ్ళు వెళ్లాల్సిన ఫారెస్ట్ లోకి మధ్యలో ఒక చిన్నపాటి నది ఉంటుంది, దాన్ని దాటుకుని వెళ్ళాలి. అందుకని హీరోయిన్ ఇద్దరు కలిసి ఆ బోట్ వేసుకొని సరదాగా బోట్ లో వెళ్తూ ఉంటారు. అలా వెళ్ళేటప్పుడు ఆల్రెడీ ఇంతకు ముందు వెళ్తారు కదా వేరే వాళ్ళు వీళ్ళకి ఎదురవుతారనమాట. ఎదురైన తర్వాత హీరో వాళ్ళకి బాయ్ చెప్పి వీళ్ళు ఒడ్డుకి వెళ్తారు. వెళ్ళిన తర్వాత పడవని ప్రాపర్ గా సెట్ చేస్తున్నప్పుడు అనుకోకుండా ఆ పడవ తన కాలు మీద పడుతుంది. కాకపోతే మనోడికి దెబ్బ బాధలుతుంది. అయినా సరే హీరోయిన్ ముందు అసలు నొప్పి లేదని చెప్పేసి మనోడు దాన్ని కవర్ చేస్తూ ఉంటాడు. ప్రాపర్ గా ఆ బోట్ ని పక్కన పెట్టేస్తాడు. అప్పుడు మన కథలో హీరోయిన్ తన బ్యాగ్ లో ఏమేమి తీసుకొచ్చిందో చూపిస్తుంది అనమాట. హీరోయిన్ ఏం చేస్తుంది అంటే ఎలుగుబండి స్ప్రే తీసుకొస్తుంది అనమాట. అంటే ఎలుగుబంటి ఒకవేళ తన దగ్గరకు వచ్చింది అనుకోండి, ఆ స్ప్రే దాని మొహం మీద కొడుతుంది. దాంతో అది అక్కడ నుంచి పారిపోతుంది. దాని కళ్ళు బాగా మండిపోయి పారిపోతుంది అనమాట. అంతేకాకుండా ఫ్లేర్ స్టిక్ కూడా తెస్తుంది అనమాట. అంటే మీకు తెలుసు కదా, దాన్ని ప్రెస్ చేస్తే లైట్ వెలుగుతుంది, అది కూడా రెడ్ కలర్ లో వెలుగుతుంది. దాన్ని కూడా హీరోయిన్ సేఫ్ సైడ్ తెచ్చుకుంటుంది. ఇదంతా చూసి హీరో నవ్వుతాడు, నువ్వేమో చిన్నపిల్లవా అని చెప్పేసి. ఆ తర్వాత ఇద్దరు నడుచుకుంటూ వెళ్తారు. ఒక ప్లేస్ కి వెళ్ళిన తర్వాత వీళ్ళు ఇందాక బోట్ వేసుకుని వచ్చారు కదా చిన్న నది, అది కనిపిస్తుంది. అక్కడ కూడా చూడటానికి చాలా అద్భుతంగా ఉంటుంది. దాంతో వీళ్ళిద్దరు బట్టలు ఇప్పేసి శుభ్రంగా స్నానం చేస్తూ ఉంటారు. కాకపోతే వీళ్ళకి తెలియని విషయం ఏంటంటే వీళ్ళు స్నానం చేస్తుంటే దూరం నుంచి ఎవరో చూస్తూ ఉంటారు. పాపం ఆ విషయం తెలియక మన గదిలో హీరోయిన్ ఇద్దరు శుభ్రంగా స్నానం చేస్తారు. ఆ తర్వాత మళ్ళీ ఒడ్డుకు వచ్చేసి హీరోయిన్ ఏం చేస్తుందంటే టెంట్ వేస్తూ ఉంటుంది. అంతేకాకుండా హీరో ఏమంటాడంటే సర్లే చీకటి పడుతుంది కదా, మన ఇద్దరం క్యాంప్ వేసుకోవడానికి నేను వెళ్ళి కట్టెలు తీసుకొస్తా అని చెప్పడంతో హీరోయిన్ కూడా సరే వెళ్ళి తీసుకురా అని చెప్పేసి అంటుంది. దాంతో హీరోయిన్ వదిలిపెట్టి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత కట్టెలన్నీ ఏరుకుంటూ వచ్చేటప్పటికి టెంట్ దగ్గర ఎవడో మగోడు మాట్లాడిన సౌండ్ వస్తూ ఉంటుంది. అదేంటి హీరోయిన్ ఒక్కతే కదా ఉండాల్సిందని చెప్పేసి హీరో కొంచెం హడావుడిగా వచ్చి చూస్తే అక్కడ కూడా ఉంటాడు అనమాట. వాడి పేరు బార్డ్. హీరో అక్కడికి వచ్చిన వెంటనే హీరోయిన్ ఏముంటుందంటే ఇతని పేరు బార్డ్ అంట, ఈ ఫారెస్ట్ మొత్తం మనోడు తెలుసు అంట, అంతేకాకుండా మనోడు చేపలు కూడా పట్టుకున్నాడంట, మనల్ని కూడా తినమంటున్నాడు అని చెప్పడంతో హీరో ఏం చేస్తాడంటే హీరోయిన్ వెంటనే టెంట్ లోపల తీసుకెళ్లి నీకు అసలు బుద్ధి ఉందా, ముక్కు మొహం తెలియని వాళ్ళు ఏదైనా ఇస్తే తినేస్తావా, అందులోను అతను ఎవరో మనకు అస్సలు తెలియదు, ఇంకా ముఖ్యంగా ఫారెస్ట్ లో అది కూడా చీకటి పడే సమయంలో నీకు అసలు మైండ్ పోయిందని చెప్పడంతో హీరోయిన్ ఏమంటుందంటే లేదు చూడటానికి బానే ఉన్నాడు కదా మంచోళ్ళలాగా, ఎందుకు డౌట్ పడతావు అని చెప్పడంతో హీరో మాత్రం అసలు నీకు మైండ్ పని చేయట్లేదని చెప్పేసి అంటూ ఉంటాడు. అదే సమయంలో హీరోయిన్ ఇద్దరు మాట్లాడుకునేది ఆ బార్డ్ అంటాడు అనమాట. విన్న తర్వాత మీ ఇద్దరి మధ్య నేను గొడవ పెట్టిన వాడిని అవుతున్నాను కానీ నేను వెళ్ళిపోతానని చెప్పడంతో హీరో వెంటనే బయటకు వచ్చి అదేం లేదు చిన్న మిస్అండర్స్టాండింగ్, మీరు ఉండండి ఎందుకు వెళ్ళిపోతారని చెప్పేసి హీరో ఆ బార్డ్ ని ఉండమంటాడు. దాంతో మనోడు కూడా సరే అని చెప్పేసి వీళ్ళతో పాటు కూర్చుంటాడు. శుభ్రంగా తను తీసుకొచ్చిన చేపల్ని క్యాంప్ వేసి వాటిని కాలుస్తూ ఉంటాడు. అప్పుడు వీళ్ళతో చెప్తాడు అనమాట, మొత్తానికి ఫారెస్ట్ లో ట్రిప్ ప్లాన్ చేసుకుని బాగా ఎంజాయ్ చేయడానికి వచ్చారు, బాగా ఎంజాయ్ చేయండి. సర్లే ఈ ఫారెస్ట్ లో మీరు ఒక నది ఉంటుంది తెలుసా మీకు అని చెప్పడంతో అవును నాకు తెలుసు రైట్ సైడ్ ఉందని చెప్పేసి హీరో అంటాడు. అబ్బో నీకు మొత్తానికి బాగానే తెలుసు అని చెప్పేసి ఆ బార్డ్ కూడా ఆశ్చర్యపోతాడు. ఆ తర్వాత వీళ్ళిద్దరి గురించి మాట్లాడుకుంటూ మనోడు ఏం చేస్తాడంటే పక్కకి వెళ్ళి వచ్చిపోస్తాడు అనమాట. అది కూడా హీరోయిన్ ముందే. దాంతో హీరోయిన్ కి కొంచెం చిరాకు అనిపిస్తుంది.
హీరో కూడా అనిపిస్తుంది అనవసరంగా వీడిని వెళ్ళిపోయేవాడిని ఆపాను, ఇటు కొంచెం తిక్కలోలా ఉండడని చెప్పేసి అనుకుంటాడు మనసులో. కాకపోతే ఆ బాడీ గార్డ్ వచ్చేసి క్యాజువల్ గా మాట్లాడుతూ ఉంటాడు. అలా మాట్లాడేటప్పుడు ఇంకో మాట కూడా అంటాడు, నేను కూడా ఎప్పటి నుంచో ఫారెస్ట్ లోకి ఒక అందమైన అమ్మాయిని తీసుకుని వద్దాం అనుకుంటున్నాను, కాకపోతే నాకు ఎవరు తెలియదు అని చెప్పేసి హీరోయిన్ వైపు చూసి కొంచెం మేనర్స్ లేకుండా మాట్లాడుతూ ఉంటాడు. దాంతో హీరోకి ఇంకా కోపం వస్తుంది. అలా మాట్లాడుతూ బాడీ గార్డ్ ఏమంటాడంటే మళ్ళీ ఈ చేపల్లోకి కూరగాయలు ఉంటే మాత్రం అదిరిపోతాయి అని చెప్పడంతో హీరోయిన్ ఏమంటుందంటే నా దగ్గర ఉన్నాయి కదా అని చెప్పేసి అవి తీసుకురావడానికి పక్కెళ్తుంది. అదే సమయంలో హీరో ఏంటంటే ఆ బాడీ గారిని అదోలా చూస్తూ ఉంటాడు అనమాట. వీడు వచ్చిన కానించి కొంచెం తేడా ఉన్నాడని చెప్పేసి డౌట్ గా చూస్తూ ఉంటాడు. ఆ తర్వాత మన కథలో హీరోయిన్ అక్కడికి వస్తుంది. వచ్చిన తర్వాత చక్కగా చేపలు వండుకొని తింటూ ఉంటారు అనమాట. అప్పుడు ఆ బాడీ గార్డ్ ఏమంటాడంటే చూడు నీకు ఈ ఫారెస్ట్ మొత్తం తిప్పి చూపిస్తాను, మంచి మంచి ప్లేస్లు తీసుకెళ్తాను, నాతో వస్తావా అని చెప్పేసి హీరో ముందే హీరోయిన్ అడుగుతాడు. దాంతో హీరోయిన్ ఏమంటుందంటే చూడండి నాకంటూ ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు, వాడు నా పక్కన ఉన్నాడు, ఉన్నప్పుడు నేను మీతో ఎందుకు వస్తాను, కాబట్టి మీ లిమిట్స్ లో మీరు ఉండని చెప్పడంతో ఆ బాడీ గార్డ్ కూడా అర్థమైపోతుంది వీళ్ళిద్దరు తనని అసహ్యించుకుంటున్నారని చెప్పేసి. ఆ తర్వాత సరేనండి నేను వెళ్తానని చెప్పేసి మనోడు అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు అనమాట. అలా వెళ్ళేటప్పుడు మళ్ళీ వెనక్కి వచ్చేసి అవునండి నేను ఇచ్చినప్పుడు మీరు ఏదో కొంచెం తేడాగా మాట్లాడారు కదా, కొంచెం చూడటానికి డౌట్ గా ఉన్నారన్నారు కదా, అసలు నా గురించి మీ మనసులో ఏమనుకున్నారని చెప్పడంతో హీరో ఏమంటాడంటే ఏముందండి ఒక అమ్మాయి ఉంది, మేనర్స్ లేకుండా అక్కడికి వచ్చి మాట్లాడుతూ ఉన్నావు, సో నీకు మేనర్స్ లేదనుకున్నానని చెప్పడంతో అవునా అని చెప్పేసి ఆ బాడీ గార్డ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత మన కథలో హీరోయిన్ ఇద్దరు కలిసి ఏం చేస్తారంటే వాళ్ళ దగ్గర ఉన్న ఫుడ్ మొత్తాన్ని ఒక సంచిలో కట్టి తాడుతో పైన చెట్టుకు కట్టేసి వచ్చి చక్కగా టెంట్ వేసుకుని పడుకుంటారనమాట. కట్ చేస్తే మరుసటి రోజు హీరోయిన్ కన్నా హీరో ముందే నిద్ర లేచి తన కోసం ఒక కాఫీ ప్రిపేర్ చేస్తాడు. ఎందుకంటే పాపం హీరోయిన్ ని రాత్రి తిట్టాడు కదా ఎవరితో పడితే ఆడితో మాట్లాడతావని చెప్పేసి, అందుకని తనకి కాఫీ ప్రిపేర్ చేస్తాడు. ఆ తర్వాత మళ్ళీ మొత్తం లగేజ్ ప్యాక్ చేసుకుని చక్కగా ఆ ఫారెస్ట్ లో నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు. అలా వెళ్ళేటప్పుడు హీరో ఒకటి నోటీస్ చేస్తాడు. అదేంటంటే ఎలుగుబంటి కాలి ముద్రలు కనిపిస్తాయి అనమాట. అది చూసిన తర్వాత హీరోకి భయం వేస్తుంది. సరే ఇలా కాదులే అని చెప్పేస్తారని వేరే రూట్ లో తీసుకెళ్తూ ఉంటాడు. హీరోని అడుగుతుంది అసలు నీకు తెలుసా ఈ ఫారెస్ట్ అని చెప్పడంతో ఆల్రెడీ ఆ బాడీ గార్డ్ ఏమన్నాడు హీరోని నీకేం తెలియదు ఈ ఫారెస్ట్ అనేసరికి హీరో కొంచెం ఈగోగా ఫీల్ అయిపోయి నాకు ఈ ఫారెస్ట్ మొత్తం తెలుసు అని చెప్పేసి తనని వేరే రూట్ లో తీసుకెళ్తూ ఉంటాడు. అలా వెళ్ళడం కొంచెం కష్టంగా ఉంటుంది, అయినా సరే నాకు తెలుసులేరా అని చెప్పేసి హీరోయిన్ ని ఆ రూట్ లో తీసుకెళ్తాడు. అలా వెళ్లే కొద్దీ మళ్ళీ చీకటి పడుతుంది. చేసేదేం లేక అక్కడే మళ్ళీ క్యాంప్ వేసుకొని అక్కడే టెంట్ వేసుకుంటారు. కాకపోతే హీరో ఫేస్ మాత్రం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఏమైందని చెప్పి హీరోని అడిగితే అప్పుడు ఒప్పుకుంటాడు నాకు కాలు నొప్పిగా ఉందని చెప్పేసి. దాంతో షూ తీసి చూస్తే గోరు మొత్తం పగిలిపోయి ఉంటుంది, ఎందుకంటే కాలు మీద పడవ పడింది కదా. కాకపోతే హీరోయిన్ ముందు చెప్తే బాగోదని చెప్పేసి మనోడు ఇప్పుడు దాకా మెయింటైన్ చేశాడు, కానీ ఆ పెయిన్ తట్టుకోలేక ఒప్పదీశాడు అనమాట. హీరోయిన్ కూడా అంటుంది నొప్పిగా ఉంది కదా, సరే మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం అని చెప్పడంతో చూడు ఇలాగ ఫారెస్ట్ లోకి వచ్చినప్పుడు చిన్న చిన్న దెబ్బలు తగులుతాయి, నువ్వేం కంగారు పడకని చెప్పేసి టెంట్ లో ప్రశాంతంగా పడుకుందాం అంటాడు. అలా పడుకున్న కొంత సమయానికి మళ్ళీ బయట ఏదో సౌండ్లు వస్తాయి అనమాట. హీరోయిన్ అంటుంది ఆ బాడీ గార్డ్ ఏమన్నా వచ్చి మనల్ని భయపెడుతున్నాడు అని చెప్పడంతో వాడికి అంత సీన్ లేదులే అని చెప్పేసి హీరోయిన్ ప్రశాంతంగా పడుకోమంటాడు. దాంతో హీరోయిన్ కూడా పడుకుంటుంది. ఉదయాన్నే నిద్ర లేచి చూస్తే బయట కొన్ని చెట్లు విరిగిపోయి ఉంటాయి అనమాట. అప్పుడు హీరో అంటాడు మొత్తానికి ఏదో ఒక మృగం వచ్చినట్టుంది ఇక్కడికి అని చెప్పడంతో హీరోయిన్ కి ఇంకా భయం వేసి చూడు వచ్చింది ఏదో వచ్చాము చూసింది ఏదో చూసాము ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం అని చెప్పడంతో హీరో ఏమంటాడంటే నేను ఈ ఫారెస్ట్ కి చాలా సార్లు వచ్చాను, నువ్వు అనుకున్నంత సీరియస్ గా ఇక్కడేమి లేదు, మన ఇద్దరం ఇక్కడికి వచ్చాం కదా ప్లాన్ వేసుకొని, ఆ ప్లాన్ ప్రకారమే ఈ ట్రిప్ ప్రాపర్ గా కంప్లీట్ చేసుకుని వెళ్దాం అని చెప్పడంతో హీరోయిన్ కూడా సరే అంటుంది. ఆ తర్వాత మళ్ళీ ఇద్దరు బ్యాగులు తగిలించుకొని ఇద్దరు నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు. అలా వెళ్ళేటప్పుడు ఒక చోట మాత్రం బాగా వాసన వస్తూ ఉంటుంది. ఏంటని చెప్పేసి హీరోయిన్ కొంచెం ముందుకెళ్లి చూస్తే ఒక మృగాన్ని ఎవరో భయంకరంగా వేటాడారనమాట. అది కూడా ముక్కలు అయిపోయింది ఇంకొక మృగం. దాన్ని చూసిన తర్వాత హీరోయిన్ ఇంకా భయపడుతుంది. మొత్తానికి ఈ ఫారెస్ట్ లో ఏదో మృగం ఉందని చెప్పేసి. కానీ హీరో ఏమంటాడంటే నువ్వు అలాంటిదే ఊహించుకోమాకు, అదేదో మృగం తిండిలాగే ఇక్కడికి వచ్చి చచ్చిపోయింది, దాన్ని పురుగులు తిన్నాయి అంతే అని చెప్పేసి హీరోయిన్ తీసుకుని హీరో అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటాడు. ఓ పక్క హీరోయిన్ ఏమో నడవలేకపోతుంది, మరో పక్క హీరోయిన్ ఏమో రారా అని చెప్పేసి తీసుకెళ్తూ ఉంటాడు. హీరోయిన్ ఏం చెప్పాడంటే నువ్వు ఇంకొంచెం దూరం నడిచావనుకో ఒక కొండ వస్తుంది, ఆ కొండ ఎక్కేవనుకో ఒక అద్భుతమైన సీనరీని చూస్తాము, ఒక భయంకరమైన నది ఇటు నుంచి వెళ్తూ ఉంటుంది, చూడటానికి చాలా అద్భుతంగా ఉంటుందని చెప్పడంతో హీరోయిన్ కూడా ఓపిక తెచ్చుకొని పైకి నడుచుకుంటూ వెళ్లి చూస్తే అక్కడ నది ఉండదు బొంగు ఉండదు. అది చూసి హీరోయిన్ కోపం వచ్చేస్తుంది. హీరో ఏమంటాడంటే లేదు నాకు ఈ ఫారెస్ట్ బాగా తెలుసు, కాకపోతే రూట్ మారిపోయి వచ్చాము అని చెప్పడంతో హీరోయిన్ తిడుతుంది. అప్పుడే చెప్పాడు ఆ పెద్ద సెక్యూరిటీ ఆయన మ్యాప్ తీసుకుని వెళ్ళు అని చెప్పి, నువ్వు విన్నావా నాకు ఫారెస్ట్ మొత్తం తెలుసు అని చెప్పేసి ఆ మ్యాప్ అక్కడే పడేసావని చెప్పడంతో హీరో ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడు హీరోయిన్ వెంటనే ఏమంటుందంటే సర్లే నా దగ్గర ఫోన్ ఉంది కదా మ్యాప్ ఆన్ చేసి చూస్తానని చెప్పేసి బ్యాగ్ లో ఫోన్ వెతుకుతూ ఉంటుంది అనమాట. అప్పుడు హీరో ఏమంటాడంటే నువ్వు ఎంత ఎతికినా ఫోన్ దొరకదు, ఎందుకంటే నువ్వు ఫారెస్ట్ లోకి వచ్చిన తర్వాత కూడా మెసేజ్లో ఫోన్ అని చెప్పి బిజీగా ఉంటావని నీ ఫోన్ ని కారులో వేసానని చెప్పడంతో హీరోయిన్ కి పిచ్చికి పోతుంది.
ఏం మాట్లాడుతున్నారా నువ్వు? మ్యాప్ ను పక్కన పడేసావు, సెల్ ఫోన్ పక్కన పడేసావు, ఇప్పుడు మనం ఎక్కడి నుంచి ఎలా వెళ్తాం అని చెప్పి అంటంతో హీరో ఏమంటాడంటే, చూడు నువ్వు ఫోన్ తీసుకొచ్చినా సరే ఎక్కడ సిగ్నల్ ఉండదు, ఏముండదు, అయినా సరే అసలు నేను ఇక్కడ ఎందుకు తీసుకొచ్చింది తెలుసా? ఇక్కడ ఒక నది పోతూ ఉంటుంది, ఇక్కడికి నేను తీసుకొచ్చి నన్ను పెళ్లి చేసుకుంటావా అని చెప్పేసి ప్రపోజ్ చేద్దాం అనుకుని ఒక రింగ్ కూడా తీసుకొచ్చాను, కాకపోతే ఇక్కడికి వచ్చి చూస్తే నేను మోసపోయానని చెప్పి అంటంతో హీరోయిన్ కి మాత్రం కోపం వస్తుంది. ఏం చేసావు ఏమో, తీసుకొచ్చి ఇక్కడ వదిలిపెట్టావు, ఇప్పుడు ఎలా వెళ్ళాలి అని చెప్పేసి హీరోయిన్ బాధపడుతూ ఉంటుంది. కానీ హీరో ఏమంటాడంటే, నువ్వేం కంగారు పడ మాకు, ఇలా అయితే అని తెలిస్తే అసలు నేను మాత్రం ఎందుకు వస్తే ఇక్కడికి, ముందు ఇక్కడే టెంట్ వేసుకొని ప్రశాంతంగా పడుకుందాం అని చెప్పి అంటంతో హీరోయిన్ కూడా ఆలోచిస్తుంది. అవును కదా, ఎవడైనా సరే ఇలా అయితే ఇంటికి వస్తాడని చెప్పేసి ప్రాపర్ గా టెంట్ వేసుకుంటారు. వాళ్ళ దగ్గర ఉన్న ఫుడ్ ని తీసుకెళ్లి ఒక చెట్టు కట్టేస్తాడు హీరో. అలా కట్టేసేటప్పుడు దూరంగా ఒక మృగం అరిచిన సౌండ్ వస్తుంది అనమాట. మనోడికి భయం వేస్తుంది. కాకపోతే హీరోయిన్ ఇంకా భయపెట్టం ఎందుకని చెప్పేసి సైలెంట్ గా వెళ్ళి టెంట్ లో పడుకుంటాడు. హీరోయిన్ కూడా పడుకుంటుంది. కరెక్ట్ గా వాళ్ళు పడుకున్న కొంత సమయానికి అక్కడికో మృగం వస్తుంది. వచ్చిన తర్వాత సడన్ గా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అనమాట. కట్ చేస్తే మరుసటి రోజు ఉదయాన్నే మన కథలో హీరో హీరోయిన్ ఇద్దరు నిద్రలేకి చూస్తే వాళ్ళు చెట్టు కట్టేశారు కదా ఫుడ్ ని, ఆ ఫుడ్ ని ఆ మృగం అక్కడి నుంచి తీసుకెళ్లిపోయింది. దాంతో హీరోయిన్ ఇంకా భయపడుతూ ఉంటుంది. కానీ హీరో ఏమంటాడంటే, నువ్వేం కంగారు పడ మాకు, ఏయో కోతులు వచ్చి ఉంటాయి, ఆ కోతులు ఈ ఫుడ్ ని తీసుకెళ్లి ఉంటాయి, దానికి నువ్వు భయపడాలని చెప్పేసి మళ్ళీ వీళ్ళు ప్రాపర్ గా బ్యాగులు సదురుకొని అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు. అలా వెళ్లేటప్పుడు వీళ్ళకి ఏంటంటే ఒక చిన్న గుంట కనిపిస్తుంది. ఏంటిదని చెప్పేసి హీరో అడుగుతుంది. హీరో ఏమంటాడంటే, ఇది గుంట కాదు, ఎలుగుబంటి పడుకునే ప్లేస్ అని చెప్పి అంటంతో హీరోయిన్ కి ఇంకా భయం ఎక్కువైపోయి సరే మనం అటు నుంచి వెళ్ళిపోదాం అని చెప్పేసి వేరే రూట్ లో వెళ్తారు. ఎంత నడిచినా సరే వీళ్ళు రావాల్సిన ప్లేస్ కి రారనమాట. మళ్ళీ చీకటి పడిపోతుంది. ఇంకా చేసేది ఏం లేక చిన్న క్యాంప్ వేసుకుంటారు. అప్పుడు హీరో అంటాడు, నేను నిన్ను బాగా ఇబ్బంది పెడుతున్నాను కదా అని చెప్పి అంటంతో హీరోయిన్ ఏమంటుందంటే, నువ్వు మాత్రం కావాలని చేస్తావా, నువ్వు కూడా ఇబ్బంది పడుతున్నావు కదా అని చెప్పి అంటంతో హీరో కూడా అవును కదా అని చెప్పేసి అంటాడు. అప్పుడు హీరోయిన్ ఏమంటుందంటే, నాకు బాగా ఆకలేస్తుందని చెప్పి అంటంతో హీరో వెంటనే తన దగ్గర ఉన్న ఫుడ్ ఇస్తాడు. ఎందుకంటే మనోడు ప్రపోజ్ చేసిన వెంటనే హీరోయిన్ కి కొంచెం ఫుడ్, ఆ తర్వాత ఒక షాంపెయిన్ ఇద్దామని చెప్పేసి తీసుకొస్తాడు అనమాట. అవి ఇవ్వడంతో హీరోయిన్ కూడా కొంచెం ఫుడ్ తినేసి ఆ షాంపెయిన్ తాగేస్తుంది. ఆ తర్వాత టెంట్ వేసుకుని పక్కనే ప్రశాంతంగా పడుకుంటారు. కట్ చేస్తే మరుసటి రోజు ఉదయాన్నే ఇద్దరు నిద్ర లేస్తారు. లేచిన వెంటనే మన కథలో హీరో ఏమంటాడంటే, నువ్వేం కంగారు పడ మాకు, ఈ రోజు మనం ఇంటికి వెళ్ళిపోతున్నాం అని చెప్పి అంటంతో హీరోయిన్ ఎంతగానో ఆనందపడుతుంది. అదే సమయంలో హీరో వాళ్ళున్న టెంట్ జిప్పు తీసి చూస్తే బయట ఎలుగుబంటి ఉంటుంది అనమాట. అది చూసిన తర్వాత వీళ్ళకి మైండ్ బ్లాక్ అయిపోతుంది. వీళ్ళు ఏంటంటే నువ్వేం కంగారు పడకని చెప్పేసి ఒకరికొకరు ధైర్యం చెప్పుకుంటూ ఉంటారు. అదే సమయంలో మన కథలో హీరోయిన్ దగ్గర ఎలుగుబంటి స్ప్రే ఉంది కదా, దాన్ని తీసుకుని కొడతా అని చెప్పేసి ప్రిపేర్ అయిపోతూ ఉంటుంది. కరెక్ట్ గా ఆ ఎలుగుబంటి కూడా దగ్గరకు వస్తుంది అనమాట. హీరోయిన్ ఏంటంటే స్ప్రే కొట్టే లోపే హీరోయిన్ చేతి మీద అటాక్ చేస్తుంది. సో దాంతో హీరోయిన్ చేతికి బాగా గాయం అవుతుంది. హీరోయిన్ కాపాడే ప్రాసెస్ లో ఆ ఎలుగుబంటి దగ్గరికి హీరో వెళ్తాడు. దాంతో హీరో కాల్ని ఆ ఎలుగుబంటి భయంకరంగా డ్యామేజ్ చేస్తుంది. ఈ గ్యాప్ లో మన కథలో హీరోయిన్ ఏం చేస్తుందంటే మళ్ళీ తన దగ్గర ఉన్న స్ప్రే కొడుతుంది. దాంతో ఆ ఎలుగుబంటి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడు హీరో ఏమంటాడంటే, నా కాలు నాకు స్పర్శ తెలియట్లేదు, మొత్తానికి నాకు ఏదో అయిందని చెప్పి అంటంతో నువ్వేం కంగారు పడకని చెప్పేసి హీరోయిన్ హీరోకి ధైర్యం చెప్తుంది. మళ్ళీ చిన్న గ్యాప్ లో ఆ ఎలుగుబంటి వచ్చేసి హీరోని ఈడ్చుకుంటూ తీసుకెళ్లిపోయి తనని అతి దారుణంగా చంపేస్తుంది అనమాట. మనోడు కొనవపుడుతూ ఉంటాడు. అప్పుడు కూడా నువ్వు ఎక్కడి నుంచి వెళ్ళిపో, కాపాడుకొని నువ్వు అని చెప్పేసి అరుస్తూ ఉంటాడు. దాంతో హీరోయిన్ ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని అక్కడి నుంచి పరిగెడుతూ ఉంటుంది. కాకపోతే సడన్ గా హీరో సౌండ్ ఆగిపోతుంది. అప్పుడు మన కథలో హీరోయిన్ కి భయం మొదలైపోతుంది. ఏమైంటుందని చెప్పేసి దగ్గరికి వెళ్ళి చూస్తే హీరోని అతి దారుణంగా తింటూ ఉంటుంది అనమాట. కానీ అక్కడ హీరోయిన్కి ఇద్దాం అనుకున్న ఉంగరం డబ్బా ఉంటుంది. దాన్ని తీసుకొని హీరోయిన్ పారిపోతుంది మళ్ళీ. ఎందుకంటే హీరో అప్పుడు కూడా అరుస్తాడు, నువ్వు ఎక్కడి నుంచి పారిపో, కనీసం నువ్వన్న బతుకని చెప్పడంతో హీరోయిన్ ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పరిగెడుతూ ఉంటుంది. మరోవైపు మన కథలో హీరో కూడా అక్కడే చనిపోతాడు. ఇంకోవైపు మన కథలో హీరోయిన్ ఏమో ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పరిగెడుతూ ఉంటుంది. అలా పరిగెత్తే ప్రాసెస్ లో తనకేంటంటే కాలును భయంకరంగా నొప్పులు చేస్తాయి అనమాట. దాంతో ఏం చేస్తుందంటే ఒక చోట కూర్చొని హీరో తీసుకొచ్చిన ఉంగరాన్ని చూసి ఆశ్చర్యపోతుంది. ఎందుకంటే ఇప్పటి వరకు హీరో తనతో పాటు ఉన్నాడు, కానీ ఒకే ఒక్క నిమిషంలో తనకు దూరం అయిపోయాడని చెప్పేసి హీరోయిన్ బాధపడుతూ ఉంటుంది. వెంటనే తన ఇచ్చిన ఉంగరాన్ని వేసుకుని మళ్ళీ అక్కడి నుంచి పారిపోతుంది. అలా పారిపోయే ప్రాసెస్ లో వాళ్ళు ఎక్కడ మొదలయ్యారో ఆ ప్లేస్ అయితే కనిపించదు, కానీ బాగా చెట్లు మాత్రం కనిపిస్తాయి. సో దాంతో ఈ చెట్లు ఎక్కితేనే తన ప్రాణాన్ని తను కాపాడుకోవచ్చు అని చెప్పేసి హీరోయిన్ చెట్టు ఎక్కి నిద్రపోతుంది. కట్ చేస్తే మరుసటి రోజు ఉదయాన్నే హీరోయిన్ కి ఏంటంటే ఒంట్లో ఓపుకుంటుంది అనమాట. ఎందుకంటే ఏం తినలేదు కదా, లైట్ గా ఫుడ్ తింది. అందులోనూ పైన హెలికాప్టర్ పోతూ ఉంటుంటే హీరోయిన్ తనని కాపాడతారేమో అని చెప్పేసి పెద్ద పెద్దగా అరుస్తూ ఉంటుంది. కానీ పైన వెళ్ళే వాళ్ళకి ఏమని పడుతుంది చెప్పండి. అందుకని హీరోయిన్ కూడా కొంచెంసేపు పరిచేసి ఇక తనని కాపాడరని చెప్పేసి మళ్ళీ కిందకి దిగి నడవడం స్టార్ట్ చేస్తుంది. అలా వెళ్ళేటప్పుడు తనకి వాటర్ సౌండ్ వినిపిస్తుంది. ఏంటని చూస్తే పక్కనే ఒక చిన్న కాలం ఉంటుంది అనమాట. హీరోయిన్ పరిగెత్తుకుంటూ వెళ్లి కడుపు నిండా మంచినీళ్ళు తాగుతుంది. ఆ తర్వాత తన చేతికి బాగా గాయమైంది కదా, ఆ గాయాన్ని పూర్తిగా కడిగేసుకొని బ్లడ్ పోకుండా కట్టేసుకుంటుంది. పక్కనే చెట్లు కొన్ని కాయలు కాస్తాయి అనమాట, వాటిని తింటుంది. ఆ తర్వాత మళ్ళీ నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు సడన్ గా
ఆ ఎలుగుబంటి మళ్ళీ వెంటబడుతుంది అనమాట. దాంతో హీరోయిన్ పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటుంటే కొండ ఎడ్జ్లో ఒక చెట్టు ఉంటుంది అనమాట. ఆ చెట్టు మీదకి దూకేస్తుంది. దూకిన తర్వాత సెక్యూరిటీ ఇచ్చిన ఫస్ట్ ఎయిడ్ కిట్ ఒకటి ఉంది కదా, అందులో ఒక విజిల్ ఉంటుంది. దాన్ని వదలటం వల్ల ఆ కొండలో కొంచెం ఎక్కువ సౌండ్ వచ్చేసి ఆ ఎలుగుబంటి కొంచెం కన్ఫ్యూజ్ అయిపోయి ఎటు నుంచి సౌండ్ వస్తుందని చెప్పేసి వేరే వైపు వెళ్ళిపోతుంది. ఆ తర్వాత హీరోయిన్ కూడా మెల్లగా దిగొద్దాం అని చెప్పేసి కొండ నుంచి దిగుతున్నప్పుడు అనుకోకుండా కాలు జారి పైనుంచి కింద పడిపోతుంది. దానివల్ల తన కాలు ఎముక విరిగిపోతుంది. ఆ నొప్పి తట్టుకోలేక భయంకరంగా అరుస్తుంది. ఆ తర్వాత మళ్ళీ పక్కన ఉన్న కర్రలు తీసుకొని ఆ విరిగిపోయిన ప్లేస్ లో కొంచెం సపోర్ట్ ఇచ్చేసి తాళ్ళతో గట్టిగా కట్టుకుంటుంది. ఆ తర్వాత మెల్లగా నడవటం స్టార్ట్ చేస్తుంది. కాకపోతే హీరోయిన్ కి మనసులో ఒక భయం ఏంటంటే ఎక్కడ నడవటం ఆపేస్తే ఆ ఎలుగుబంటి వస్తుందని చెప్పేసి చీకటి పడినా సరే తన దగ్గర ఉన్న ఫ్లేర్ లైట్ ఆన్ చేసి ఆ చీకట్లో నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది. ఓ పక్క తనకేమో నిద్ర వస్తూ ఉంటుంది. సరే నిద్ర వస్తుంది కదా అని చెప్పి ఆగితే ఆ ఎలుగుబంటి వచ్చి చంపేస్తుంది. దాంతో హీరోయిన్ నిద్రలో కూడా నడుస్తూ ఉంటుంది. ఒకానొక సందర్భంలో తెల్లారిపోతుంది, వెలుగు వస్తుంది. ఆ వెలుగులో తనకి ఎదురుగా ఒక జింక కూడా వస్తుంది. అయినా సరే హీరోయిన్ కంటికి అదోలా కనిపించేస్తుంది. పక్క వెళ్ళిపో అని చెప్పేసి చెయ్యూపుతూ ఉంటుంది. ఆ జింక కూడా విచిత్రంగా హీరోయిన్ ఏమి చేయకుండా అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. అలా మన కథలో హీరోయిన్ మెల్లగా నడుచుకుంటూ వెళ్లి ఒక చోట నుంచి ఉంటుంది. కాకపోతే హీరోయిన్ కి మాత్రం హీరో మాటలు మాత్రం వినిపిస్తూ ఉంటాయి. నువ్వన్నా తప్పించుకో, నీ ప్రాణాలు కాపాడుకో, నీ కోసమే నేను ఎలుగుబంటికి దొరికిపోయానని చెప్పేసి హీరో మాటలు హీరోయిన్ కి వినిపిస్తూ ఉంటాయి. దాంతో హీరోయిన్ ఓపిక తెచ్చుకొని మళ్ళీ నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది. అలా వెళ్తే హీరోయిన్ హీరో ఏ పడవ మీద అయితే వచ్చారో ఆ పడవ తనకు కనిపిస్తుంది. దాంతో హీరోయిన్ కి పోయిన ప్రాణం తిరిగి వచ్చినట్టు అనిపిస్తుంది. మెల్లగా ఆ పడవ నీళ్ళలో వేసి తన ఒంట్లో ఓపికండుతో, ఎందుకంటే 2 రోజుల నుంచి ఏం తినలేదు తను, అందులో నిద్ర కూడా లేదు. అయినా సరే ఎలాగోలాగా ఆ పడవను డ్రైవ్ చేసుకుంటూ తను ఎక్కడైతే స్టార్ట్ అయిందో అక్కడికి వస్తుంది. వచ్చిన తర్వాత ఒంట్లో ఓపిక కూడా ఉండదు. మెల్లగా కాలు తీసి బయట పెడుతుంది. అలా ఇంకొంచెం ముందుకొచ్చి కింద పడిపోతుంది. చూస్తే హీరోయిన్ హీరో లాగా నెక్స్ట్ బ్యాచ్ అక్కడికి వెళ్ళడానికి ప్రిపేర్ అవుతూ ఉంటారు. అందులో ఒక అమ్మాయి చూసి అక్కడున్న గైడ్ కి చెప్తుంది ఎవరో ఒక అమ్మాయి కింద పడిపోయింది అని చెప్పేసి. ఆ గైడ్ ఎవరో కాదు, బార్డు. మనోడు ఏంటంటే ఈ ఫారెస్ట్ లో ఉన్న ప్రతి చోటు మనోడికి తెలుసు. అంతేకాకుండా ఈ ఫారెస్ట్ లోకి ఎవరైతే ఎంటర్ అవుతారో వాళ్ళందరికీ దారి చూపిస్తూ ఉంటాడు. మనోడు హీరోయిన్ చూసి పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటాడు. పాపం హీరోయిన్ ఏమో బార్డు గారిని అబద్ధం చేసుకున్నారు, కానీ చాలా మంచోడు. మనోడు పరిగెత్తుకుంటూ వచ్చి హీరోయిన్ పట్టుకుంటాడు. ఇంతటితో సినిమా అయిపోతుంది. ఇది నిజంగా జరిగిన ఒక కథ. సో నిజంగా జరిగిన కథని బేస్ చేసుకుని తీసిన సినిమా. ఈ సినిమా మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అంతేకాకుండా ఇలాంటి సినిమాలు మరిన్ని మీరు మన ఛానల్లో చూడాలనుకుంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.